శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది అస్త్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా నివసిస్తూ నా వీడియోస్ చూస్తూ నాకు ఫోన్లు చేస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారములు. ఇప్పుడు మనం జనరల్గా ఆగస్టు 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఈ వారం రోజులు ఎలా ఉందో తెలుసుకోబోతున్నామండి. దానికంటే ముందర ఏంటంటే, మీకు జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలండి. అంతేకాకుండా మీకు ముహూర్తాలకు కానీ, లేకపోతే పెళ్లి ముహూర్తాలు కానీ, గృహప్రవేశ ముహూర్తాలు ఇవన్నీ ఉంటాయి కదండి, మనకి సంవత్సరం ఉన్నాయి. సో వాటన్నిటి కూడా పెట్టడానికి కూడా మా ఆది ఆస్ట్రాలజీ తరపున నేనే చేస్తాను. ఇంకెవ్వరు కూడా చేయరండి. మీరు ఏంటంటే, నేను చాలా చోట్ల చూశాను, ఆది ఆస్ట్రాలజీ ఇంకోటి ఉంది, ఎవరో పెట్టారు. అది మీ నమ్మకండి. దాన్ని ఏ అని ఉంటేనే నేను మీకు కనిపిస్తూ ఉంటాను, ఆది ఆస్ట్రాలజీ అని. సో కొంతమంది ఏమో నా పేరు తీసేసి, కొంతమంది అని చెప్తున్నారు, నా పేరు ఉంచి నా ఫోన్ నెంబర్లు తీసేసి వాళ్ళు ఫోన్ నెంబర్లు పెట్టుకుని ఏదో చేస్తారని విన్నా నేను. సో దయచేసి ఏ అని ఉంటుందండి, ఆది ఆస్ట్రాలజీ అని ఉంటుంది. దాన్ని మాత్రమే మీరు చూడండి. మీకు నా వీడియోస్ నచ్చాయని అనుకుంటున్నాను, నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. ఎందుకంటే డీటెయిల్డ్గా చెప్పడం వల్ల, డీటెయిల్డ్గా అంటే ఏ గ్రహం ఏ ఫలితాలు ఇస్తుందో అని చెప్పి ఆల్మోస్ట్ ఎక్కువగా నేను చెప్పడం వల్ల నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అంతేకాకుండా మీకు నచ్చితే, నా వీడియోస్ నచ్చితే మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సింహరాశి వారికి ఈ వారం మొత్తం కూడా కొద్దిగా జాగ్రత్తలు చేయాల్సిందేనండి. కొద్దిగా మీ చెప్తాను ఇవన్నీ కూడా. ఏదైనా మీ రాశిలో కేతు ఉండడము అంత అద్భుతమైన ఫలితాలు ఇవ్వడండి. వాటి కుజుడితో సమానుడు కాబట్టి కోపాలు, మనస్పర్ధలు, చికాకులు, ఆవేశాలు, ఏ పని కావడం లేదని చెప్పి చిన్న కోపాలు ఉంటాయండి. కొద్దిగా మీరు ఓపిక పట్టండి అంతే. మీ ఓపికే, మీ సహనమే మీకు శ్రీరామ రక్ష. పదే చెప్తున్నాను. మీరు కొంచెం మాటని కంట్రోల్లో పెట్టుకోండి, సహనంగా ఉండండి, ఓపికగా ఉండండి. కోపం వస్తే దాన్ని కొద్దిగా కంట్రోల్ చేసుకోండి. భగవంతుడు మేము కాపాడి తీరుతాడు. భగవంతుడు మీకు పెట్టే పరీక్ష అండి ఇది. ఒక్క 4 నెలల పాటు ఉంటుంది. ఆల్రెడీ మీకు జూలై నుంచి స్టార్ట్ అయిపోయింది, నవంబర్ వరకు ఉంటుంది. కొద్దిగా కఠినమైన పరీక్ష అనుకోండి ఇది. మీరు గెలవాలి అనుకోండి, గెలిచి తీరుతారు. అంతేకాకుండా ఇప్పుడు చూడండి, ఫైనాన్షియల్గా కుజుడు ఉన్నాడు ద్వితీయ భావంలో. కుజుడికి శని దృష్టి ఉంది. మంచిదంటారా? మంచిది కాదండి. పైగా రిట్రోగ్రెషన్లో శని ఉన్నాడు, వక్రగతి శని. ఎందుకంటే ముఖం మీద దెబ్బలు తగలడం కానీ, చెవికి సంబంధించిన దెబ్బలు తగలడం కానీ, పంటికి కానీ కంటికి కానీ ఎడం కన్నది అంటారు. వాటికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం. అంటే నేను అనుకోండి, పంటికి సంబంధించిన ఆపరేషను, కంటికి సంబంధించిన ఏదో చిన్న చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ జాతకాల రీత్యా అది ప్రోగ్రెస్ పెట్టుకుంటారండి. కంటికి ఆపరేషన్ చేయించుకోవాలరా బాబు అనుకుంటుంటారు ఎప్పటి నుంచో. అది జరుగుతుంది ఇప్పుడు. అంతే తప్ప నేను మీకు మంచి జరగాలనే కోరుకుంటాను, చెడు అస్సలు కోరుకోను నేను. కానీ ఈ ప్రభావము ఉంది కాబట్టి మీకు జాగ్రత్తలు చెప్పడం అవుతుంది, సూచిస్తున్నాను. నాదేం తప్పేం కాదు. ఏదేమైనా మీకు ఖచ్చితంగా మీ బ్రదర్స్కి చాలా బాగుంటుందండి. వాళ్ళ సహాయ సహకారాలు మీకు ఎప్పుడు ఉంటాయి. ధైర్యంగా ఉంటారు, ప్రయాణాలు చేస్తారు. జస్ట్ చిన్న బట్టలు ఏంటి, బ్రహ్మాండమైన బట్టలు, ఆభరణ వసతి కలుగు తీరుతాయి. అంతేకాకుండా మీరు అంటే మీ సింహరాశి వారికి చక్కటి సంతాన యోగ్యత కలుగుతుందండి. ఆలస్యంగా డెలివరీ అవుతుంది. డెలివరీ అయినప్పటికీ కూడా మగ సంతానం ఉండడానికి అవకాశం ఉంది. అలాగే మీ పుట్టిన సంతానం కూడా, ఆల్రెడీ మీరు సంతానం ఉన్నవారు కూడా, ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు అని చెప్తాం కదండి మనం. వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి. పెళ్ళి కావట్లేదని, లేకపోతే ఉద్యోగం రావట్లేదని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. భయపడకండి. కుజుడు కాపాడుతాడు వాళ్ళని ఖచ్చితంగా మంచిగా తీర్చిదిద్దుతాడు వాళ్ళని. అంతేకాకుండా సాహిత్య రంగంలో మీరున్నారు, సంగీతం, నటన, కళారంగం, దాంట్లో కూడా మీరు విజయం సాధించి తీరుతారనే సందేహం ఏమాత్రం లేదండి. అంతేకాకుండా మీకు స్టాక్ మార్కెట్లో కూడా చక్కటి లాభాలు రావడానికి అవకాశం ఉంది. ఏదేమైనా అత్యంత మీకు అంటే సింహరాశి వారికి సప్తమ స్థానంలో చంద్రరాహులు అనేవాళ్ళు తప్పు కదండి. చంద్రరాహులు ఉండడం వల్ల ఇబ్బంది. 12th హౌస్లో ఆడు సప్తమంలో ఉన్నాడు కదా, ఇదొకటి ఇబ్బంది. ఎక్కడైనా సరే 12th హౌస్లో సప్తమంలో ఉన్నా, సప్తమాది 12th హౌస్లో ఉన్నా, జనరల్గా వాళ్ళు ఫారిన్ వెళ్ళిపోవడానికి,
వాళ్ళ ప్రోగ్రామ్ సెట్ చేసుకోవడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా విదేశాలు వెళ్ళడానికి ఖచ్చితంగా జరుగుతుంది వాళ్ళకి. సింహరాశి వారు వెళ్తున్నారు. చంద్రరాహులు అనేది కాంబినేషన్ తప్పండి. జనరల్గా ఏంటంటే మంచి బాహులు కలవారని, భార్యాభర్తలు మాటలు ఒకళ్ళు వింటారని ఉంది. కానీ ఒక అదృష్టం పెట్టాడంటే భగవంతుడు ఏం చేశాడంటే చంద్రరాహులు కలుసున్న అక్కడ గురుదృష్టి పెట్టాడు. గురుదృష్టి పెట్టడం వల్ల సప్తమ భావం ఫ్లరిష్ అయిపోయినట్టే. అంటే చక్కటి సంబంధాలు కలగడము, భార్యాభర్తల గొడవలు ఉన్నా సరే వాళ్ళు కలిసి ఉండడం జరిగి తీరుతుంది. ఏదైనా అష్టమ స్థానంలో శనీశ్వరుడు వక్రగతిలో చాలా తప్పు ఉంటే మీకు నీటి గండము క్లియర్గా సూచిస్తోంది అని ఈజీగా చెప్తాను నేనైతే. ఎందుకంటే దానికి కారణాలు చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదండి. కానీ ఖచ్చితంగా శనీశ్వరుడికి కుజుడు ప్రభావం వలన మీకు అర్థమైపోతుంది. వాటికి కొన్ని గ్రహాల ప్రభావం వలన ఆయన శనీశ్వరుడు వలన మీకు నీటి గండము ఉంది. జూలై నుంచి నవంబర్ వరకు కూడా కొద్ది జాగ్రత్తగా ఉండాలి. నీటి గండం ఉందంటే మీరు ఏమైనా మనమే మునిగిపోతామా? ఏమి లేదు, మనం మునిగిపోతాం పైకి పోతాం అవి కాదు. కానీ నీటి వలన ప్రమాదం సూచిస్తోంది అని చెప్తున్నా, అంతే. భయపడాల్సిన అవసరం ఏం లేదు. కానీ మీ రాశి వారికి భాగ్యస్థానాధిపతి కూడా కుజుడికి శని దృష్టి ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి భూములు అమ్ముడుపోకుండా, అదే వాళ్ళ అపార్ట్మెంట్స్ అమ్ముడుపోకుండా వాళ్ళకి నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయండి. ఏదైనా వ్యాపారాభివృద్ధి ఏమాత్రం లేదు. కానీ ఉద్యోగంలో కుంభస్థలం కొడతామా బ్రహ్మాండంగా ఉంటుందా అంటే అది లేదు, చాలా తక్కువ అండి. కుంభస్థలం కొట్టడం తక్కువ. ముందర అసలు ఉద్యోగం ఉంటుందో లేదో చూసుకోండి. అంటే ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, గవర్నమెంట్ ప్రొఫెషన్ ఉన్న వారికి కూడా కొద్దిగా చెడు ప్రభావం అంటే శని ప్రభావం ఉంది కాబట్టి వాళ్ళ జాగ్రత్తగా ఉద్యోగాల్ని కాపాడుకోవాల్సిందే. కష్టపడ్డము, డెడికేటెడ్నెస్ ఉండడము అది జరుగుతుంది. చేస్తేనే మీ ఉద్యోగ భద్రత ఉంటుంది. అంతేగా రాజకీయ రంగంలో కూడా చెప్పేది ఏంటంటే రాజకీయ రంగంలో కూడా చాలా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, చాలా కష్టపడతారు. ఎందుకంటే శనీశ్వరుడు మిమ్మల్ని కష్టపెడుతూ ఉంటే మిమ్మల్ని టెస్ట్ చేస్తున్నాడు. మీకు అనేక రకమైన కష్టాలు మీకు ఇస్తున్నాడు. ఎందుకంటే శనీశ్వరుడు ఖచ్చితంగా రాజకీయ రంగంలో ఉన్న వారికి. కాబట్టి వాటిని తట్టుకోండి. మీరు అకుంఠిత దీక్షతో కష్టపడండి. అలాగే ఆ సహనము, ఓపిక కలిగి ఉండాలి. మీరు రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎవరికైనా సరే ఉద్యోగస్తులు కూడా పర్ఫెక్ట్గా బ్రహ్మాండంగా ఉంటారు. మీకు భయం ఏంటంటే గురుశుక్రులు లేరా లాభస్థానంలో? వాళ్ళు అక్కడ చాలా కదండి. లాభస్థానంలో గురుశుక్రులు అంటే డబ్బుకు లోటు ఉండదు, చక్కగా వస్త్రాలకు లోటు ఉండదు, అన్నపానీయాలకు లోటు ఉండదు. ఆరోగ్యం మనం జాగ్రత్త చూసుకుందాం, తప్పేంటి బ్రహ్మాండం చూసుకుందాం. భగవంతుడు ఎన్ని టెస్టులు పెట్టామండి, ఆయనే పూజిద్దాం, ఆయనే కనుకరిస్తాడు స్వామి. అంతే కదా, రమణ మహర్షి గారు చెప్పింది కూడా అదే సూత్రం కదా. తెలియదే ఉంది, ఒకసారి చెప్పుకుందాం. సో ఈ విధంగా ఉందండి. జనరల్గా గురుశుక్రుల వల్ల చక్కటి వస్త్రధారణ, అన్నపానీయాలు, బంగారు ఆభరణాలు, చాలా ఒక విధంగా సౌఖ్యంగానే ఉండడానికి గురుడు మిమ్మల్ని కాపాడుతాడు. అదే గొప్ప అదృష్టం. ఈ రఘుబుద్ధులు కూడా 12వ భావంలో ఉన్న రఘుబుద్ధులు కూడా ఒక అంత మంచివాళ్ళు కాకపోయినా డబ్బులు మాత్రం విపరీతంగా ఖర్చు పెట్టించేస్తుంటారు. లగ్నానికి రాశాధిపతి కదా. అంతేకాకుండా రఘుబుద్ధుల వలన దైవ దర్శనాలు, దేవతారాధన ఎక్కువ మీరు కలుగుతాయి. దానికోసం డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టేస్తారు. అలాగే డబ్బులు సేవ్ చేయడం కూడా, డబ్బులని కంట్రోల్ చేయడం కూడా, లక్ష్మీదేవిని కంట్రోల్ చేయడం కూడా మీకు బాగా తెలుసు. పొదుపు చేయడం కూడా మీకు అంతే విధంగా తెలుసు. ఎంత పొదుపు చేసినా సరే ఖర్చులు కూడా అలాగే పెడుతుంటారు. అన్ని రకాల్లో మీరు ముందంజలో ఉంటారు. ముఖ్యంగా శనీశ్వరుని పూజించండి, మీరు దూసుకుపోతారు అంతే. ఇంకా పరిష్కార మార్గాలు, పరిహారాలు, రెమెడీసు ఇప్పుడు తెలుసుకుందామండి. ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు కూడా శని కుజుల వల్ల దోషాలు బాగా ఉంటున్నాయండి. సో శని కుజులు దోషాలు బాగా విపరీతంగా ఇస్తున్నారు. అంటే శని కుజుల వల్ల యాక్సిడెంట్స్ అవ్వడము, నీటి వల్ల ప్రమాదాలు జరగడము, ఇవన్నీ జరగడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా నీటి వలన, అగ్ని వలన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంది. యాక్సిడెంట్స్ కూడా అవుతుంటాయి చాలామందికి. ఎందుకంటే ఈ ఆగస్టు నెల మొత్తం కూడా బాగా వర్షాలు కురుస్తాయి. కాబట్టి చూసుకోండి, చెప్పింది తప్పవద్దు. శనీశ్వరుడు మీనరాశిలో ఉండడం వలన, సో శని కుజుల కాంబినేషన్ వల్ల మీకు జనరల్గా ఈ ప్రమాదాలు జరుగుతాయి. అసలు ఈ ప్రమాదాల నుంచి మనం బయట ఎలా పడతాం? నిజంగా మన ప్రమాదాన్ని అనుభవించాలా? ఏమీ లేదు, ఏం భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా ఏంటి చెప్పేది ఏంటంటే ఎవరికి కూడా ఇలా ప్రమాదాలు జరగాలని మనస్ఫూర్తి నేను కోరుకోను. కాకపోతే ఏంటంటే ఈ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రమాదాల నుంచి మనం ఎలా బయటపడాలి? ఎందుకంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదని శాస్త్రం చెప్తుంటుంది కదా. కాబట్టి మనం ఎన్ని పూజలు చేసుకుంటే ఎంత బాగుంటే అంటే ఎంత బాగా పూజ చేసుకుంటే అన్ని విధాలుగా మనం రక్షింపబడతాము అంటాం. ముఖ్యంగా ఆంజనేయ స్వామి వారు
ఆంజనేయ స్వామి వారిని పూజించడం వల్ల ఆయన సంకటాలన్నీ పోగొట్టేవారు ఆంజనేయ స్వామి. యాక్సిడెంట్స్ కాకుండా కాపాడేవారు కూడా ఆంజనేయ స్వామి వారే. ఆంజనేయ స్వామి వారికి సింధూరం రాయించడం వల్ల, గారెల దండలు సమర్పించడం వల్ల, స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, తమలపాకులతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల, ఆయన దగ్గర దీపం పెట్టడం వల్ల, వీలుంటే 11 ప్రదక్షిణాలు, ఇంకా వీలుంటే 40 ప్రదక్షిణాలు చేయడం వలన ఖచ్చితంగా ఈ కుజుడి నుంచి శనీశ్వరుడు వచ్చే యాక్సిడెంట్స్ తప్పించుకోవచ్చు. నీటి వల్ల కానీ, వాయువు వల్ల కానీ, అగ్ని వల్ల కానీ ప్రమాదాలు జరగడానికి అవకాశాలు తక్కువ. ఇది కరెక్ట్. అంతేకాకుండా శనీశ్వరుడు ఎక్కడికక్కడ మనం పూజ తైలాభిషేకాలు చేయించుకుంటూ ఉండాల్సిందేనండి. మందపల్లిలో చేయించుకుంటే మరింత మంచిది, మన దగ్గర దేవాలయాలు చేయించుకుంటే అంతగానో మంచిది, బ్రహ్మాండం. కుజుడు కూడా మీకు ఉన్నాడు కాబట్టి యాక్సిడెంట్ సంబంధించిన కారు కూడా ఆయన కూడా అవుతాడు కాబట్టి శని కుజులు ఆపరేషన్ చేయడము, యాక్సిడెంట్స్ అవ్వడము, ఒంటి మీద సిజర్ కత్తులు పెట్టడము డాక్టర్స్ కన్నా సరిపోతుంది. అది చాలా చేయడం వల్ల చాలా ప్రమాదకరంగా ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని అస్సలు వదలకూడదు. ఆయన సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, ఆయన తైలాభిషేకాలు పూజ చేసుకోవడము, ఆయన ఎందుకంటే రక్తం కనిపిస్తుండే ఆయన వల్ల. సో కాబట్టి ఆయన ఫైర్ సంబంధించిన వాడు ఆయన. సో కాబట్టి జాగ్రత్తగా సుబ్రహ్మణ్య స్వామి వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు మనం ఆయన్ని. మల్లెపూలతో కానీ, రకరకాల మంచి పుష్పాలు, ఏ పుష్పాలు దొరికితే ఆ పుష్పాలతో కానీ, ఎర్రని పువ్వులతో కానీ సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించడం వల్ల, అయితే మోపిదేవిలో సుబ్రహ్మణ్య స్వామి దర్శనం చేసుకోవడం వల్ల, అదే నాగప్రతిష్ఠ చేసుకోవడం వల్ల కుజుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అయి తీరతాయి. అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి వారిది, తర్వాత వల్లి దేవసేన సుబ్రహ్మణ్య స్వామి అంటాం కదండి, వాళ్ళు పూజించడం వల్ల ముఖ్యంగా అమ్మవారిని ఎవరైతే నిత్య సంతోషి అమ్మవారిని పూజిస్తారో ఎటువంటి సంకటాలు కానీ, ఎటువంటి దోషాలు కానీ, ఎటువంటి యాక్సిడెంట్స్ ఉన్నా సరే వాళ్ళు బయటపడి తీరుతారు. అంతేకాకుండా అమ్మవారి కనకదుర్గ అమ్మవారిని పూజ చేసుకోవడం వల్ల ఆవిడకి చండీ హోమాలు, లేకపోతే అమావాస్య పూట, పౌర్ణమి పూట చండీ హోమాలు చేయించుకోవడం, కుంకుమ పూజ, అభిషేకాలు ఇలా చేయించుకోవడం వల్ల కూడా శని కుజుల వల్ల వచ్చే దోషాలు చాలా మంది పరిహారం అయిపోయి మనల్ని రక్షగా కాపాడుతూ ఉంటారు వాళ్ళు.